కాసేపట్లో హైదరాబాద్ లో మూసీ రివర్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఓంకారేశ్వర ఆలయం అభివృద్ధితో పనులు ప్రారంభం కానున్నాయి. ఆలయ అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం జరగనుంది. మంచిరేవుల వీరభద్రస్వామి గుడి దగ్గర నిర్మాణం జరుగుతుంది. తర్వాత దశలో చర్చి, మసీదు, గురుద్వార్ నిర్మాణం ఉంటుంది. నదిలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఓల్డ్ సిటీలో మసీదు, గౌలీగూడలో గురుద్వార నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. నాగోల్ దగ్గర చర్చి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది తెలంగాణ సర్కార్. మరోవైపు మూసీ పునరుజ్జీవన ప్రణాళిక సమన్వయం అమలును పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. సబ్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు ఉండనున్నారు. మూసీ పునరుజ్జీవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోపక్క ఓంకారేశ్వర ఆలయానికి శ్రీకారం చుట్టున్నారు. ఒక 108 అడుగుల శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత మసీదుని, మరోపక్క గురుద్వార్, అలాగే చర్చిని కూడా నిర్మించనున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సమన్వయం అమలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి పనులు జారీ చేసింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబును నియమించింది. అలాగే ఈ సబ్ కమిటీకి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహేశ్వర్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కమిషనర్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ ప్రణాళిక జరిగేటప్పుడు కావచ్చు, అలాగే ప్రణాళికతో పాటు సమన్వయం అమలు పర్యవేక్షించే సమయంలో వీరందరూ కూడా ఈ సబ్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొంటారు. పూర్తి స్థాయి నివేదికను కూడా వీరందరూ రూపొందిస్తారు. దీంతో పాటు ఈ రోజు మూసీ ఒడ్డున భారీ ఓంకారేశ్వర ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరికొద్దిలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శంకుస్థాపన కూడా చేయన్నారు. మంచిరేవులలో 800 ఏళ్ల వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మాణం జరగబోతుంది. 700 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ నిర్మాణ ప్రణాళిక కోసం ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభం చేయనున్నారు. శృంగేరి శారదపీఠం సూచనల మేరకు ఆలయ డిజైన్ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. మూసీ నదిలో సుమారు 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఏర్పాటుతో పాటు చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో కూడా పార్కులు, బోటింగ్, టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మొత్తంగా పెట్టుకుని ముందుకు కొనసాగుతుంది. ఇంకా కేవలం ఆలయంతో పాటు కూడా 4 మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను నిర్మించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇందులో పురాణత్తుల వద్ద మసీదు, గౌలీగూడలో గురుద్వార్, నాగల్లో చర్చిని నిర్మించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. పురాణత మధురేశ్వర ఆలయం సమీపంలో కొత్త మందిర నిర్మాణం, ఓఆర్ఆర్ నుంచి ఆలయం విస్తృత రహదారి, ఇలా బోటింగ్, పర్యాటక సంస్థలతో ఆకర్షణీయంగా ఏదైతే తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సో ఓవరాల్ గా హరికాశంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక్కడ ఏదైతే శ్రీ మధురేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి కేంద్రం దగ్గర ఏదైతే ఆ శంకుస్థాపన చేయనున్నారో. రైట్, థ్యాంక్ యూ అజీం.